గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నుండి ఒక మన అంతరంగంలో మన ఇన్నర్ వార్డ్లో ఏం జరుగుతుంటుందో దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను. ప్రతిరోజు వీడియో చేస్తాను. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అసలు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చేసి మన అంతరంగంలో ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పాలనుకుంటున్నా థింక్ బియాండ్ యువర్ డెత్ గురించి చెప్పాలనుకుంటున్నాను. 1888లో ఒక ఫేమస్ సైంటిస్ట్, అతనికి 355 పేటెంట్స్ దాకా ఉన్నాయి. అతను ఫేమస్ సైంటిస్ట్ అండ్ మర్చెంట్. అతను ఒక ఉదయాన్నే మార్నింగ్లో న్యూస్ పేపర్ చూస్తుంటాడు. న్యూస్ పేపర్లో అతని ఫోటో పడిద్ది. అతని ఫోటో పడిద్ది. ఆ ఫోటో చూసి ఆర్టికల్ వచ్చేసిద్ది. ఆర్టికల్లో ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్ అంటే అతను చనిపోయినట్టు ఆ ఫోటో వేస్తారు. అతను ఆలోచిస్తారు, నేను బతికే ఉంటే నా ఫోటో ఎలా వేశారని. వాళ్ళ తమ్ముడు ఫోటో వేయబోయి అతను ఫోటో వేశాడు. అతను ఆలోచించి ఆర్టికల్ వచ్చేసి ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్. ఈ ఆర్టికల్ చూసి అంటే నన్ను అందరూ మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్ అని గుర్తుపెట్టుకుంటున్నారు. కాదు, నేను ఫేమస్ సైంటిస్ట్ని కదా, నాకు 355 పేటెంట్స్ ఉన్నాయి కదా, నన్ను బాగా గుర్తుపెట్టుకోవాలని స్వీడన్లో అతను ఏం చేస్తారంటే అతనికి ఉన్నటువంటి ఆస్తులని అమ్మేసి ఒక నోబెల్ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా నోబెల్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. నోబెల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన పేరు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, మెడిసిన్లో ఎవరైతే ప్రగతి సాధిస్తారో వాళ్ళకి ఈ నోబెల్ బహుమతి ఇస్తారు. స్వీడన్ కరెన్సీ 10 మిలియన్స్ కూడా ఇస్తారు. అయితే అతను 1895లో చనిపోతాడు. అక్కడ నుండి ఈ నోబెల్ ఫౌండేషన్ ద్వారా నోబెల్ బహుమతి ఇస్తుంటారు. అయితే అందరి ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే థింక్ బియాండ్ యువర్ డెత్. అంటే మన లైఫ్ ఎండ్ రిజల్ట్ ఏంది, మన లైఫ్లో ఎండ్ రిజల్ట్ అంటే మన లైఫ్లో మొత్తం అందరి లైఫ్లో 3 పేజెస్ ఉంటాయి. ఫస్ట్ పేజ్ వచ్చేసి బర్త్, సెకండ్ పేజ్ వచ్చేసి లైఫ్, థర్డ్ పేజెస్ డెత్. మనం బర్త్, డెత్ అంటే ఫస్ట్ పేజ్ బర్త్, సెకండ్ పేజ్ లైఫ్, థర్డ్ పేజ్ డెత్. బర్త్ని మనం మార్చలేము, డెత్ని కూడా మనం చేంజ్ చేయలేము. కానీ సెకండ్ పేజ్ లైఫ్ని మనం చేంజ్ చేయొచ్చు. మన లైఫ్ పర్పస్ ఏంటి, అసలు ఈ లైఫ్ ఎందుకు, ఈ లైఫ్ వల్ల మనకి సమాజానికి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాం. అందుకని నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. వీడి కొరకు ఆలోచించండి. మీరు చేసే పని ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుద్ది అని ఆలోచించి మీరు కూడా వర్క్ చేస్తారని, ఈరోజు నుండి నా ఎపిసోడ్ ఆదరిస్తారని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.